ఏం చేయమంటావు అవుట్ ఆఫ్ పోతుందిగా. పోదాం పై అవుట్ ఆఫ్ పోతే మనకు ఏం పని పడుతుంది కనీసం రోజు 10,000 ఇష్టం నెలకు ఏం పని చేస్తాం. అదే కదా ఇక్కడ ఏం చేసినా మళ్ళీ పైసలు ఆగుతాయి. బర్రె కాసేది ఉందట పోతావా? పోదా అయ్యా పండ మీద బర్రె కాసేది ఉందట. అది ఇక ఆంధ్రలో మన ఇంకా గొల్లలే తెలుగులో అట ఇవి 20 బర్రెలు ఉన్నాయి. బర్రె కూడా ఇస్తాడట మన నెలకు పోతావా? చూద్దాం. నేను అవుట్ ఆఫ్కి పెట్టినా విజా నువ్వు కూడా వెళ్తా అంటే నేను చెప్తా ఇదే నేను పోయినాక. నువ్వు పోయినాక అక్కడ మంచి పని చూసి నాకు విజా పంపు, నేను కూడా వస్తా. సరే సరే ఇక ఏం పని లేదు దొరుకుతున్నాయి. ఏం పని లేదు ఏం పోతా ఇంటి పక్కన పోతా ఇంటికి పోతా ఇక చీకటి అవుతుంది. వా నువ్వు ఉంటావా? కొద్దిసేపు కూర్చొని వస్తా. సరే మళ్ళీ వస్తా అన్నాడే కొద్దిసేపు కూర్చొని వస్తా. ఇక సరే వచ్చినాక రా నేను పోతా. సరే ఏ పోతానే. ఎటు పోతున్నావు? ఏం కదా ఏం చేస్తున్నావు? ఏం చేసి పడుతున్నా తినుడు తిరుగుడు ఏం మరసన పడతలేదు. గాలికి అంత బుర్ర పెరుగుతుంది. ఇక మా అయ్యవ్వ అంత చక్క అవుట్ ఆఫ్ అన్నారు. లేకపోతే అవుట్ ఆఫ్ కూడా పైసలు లేవంటే మంద మీద బర్రెలు కాయమంటారు. బర్రె కూడా ఇస్తారట 25 బర్రెలు ఏమో ఉన్నాయట కాయమంటారు. మరి ఏం చేయాలి? అరే ఈ గాడిద పాలు విండు, ఈ గాడిద పాలు విండుకుంటా వస్తే గాడిద పాలా నెలకు 10,000 రూపాయలు ఇస్తా. గాడిద పాలు ఎక్కడ గాడిదలు ఉన్నాయి? గాడిదలు నెలకు 10,000 ఇస్తావా? నెలకు 10,000. అమ్మో 5,000 రూపాయలు. ఏం చేయాలి? నేను ఏం లేదు ఆవిడికి మాతేయాలి, ఇడవాలి, గాడిద పాలు విండాలి, కడగాలి. వీటిని గాడిదలను కడగాలి, పాలు విండాలి, తీసుకురావాలి. అంతే పాలు విండి తీసుకొచ్చి చేయాలి. జాగ్రత్త ఒక్క సుక్కతో పోదా గాడిద పాలు. అవి కాస్ట్లీ పాలు అవి. అంతే మెడిసిన్ లో పనిచేస్తాయి. అయితే చేస్తాను నేను ఉంటానే. ఇప్పుడు తీసుకో పాలు. ఏం పాలు రోజు విండాలి, ఈయనకి ఇవ్వాలి. ఏం చేసుకుంటా? మా పిల్లలు ఉన్నారు, దగ్గు దమ్ము పేన్లకు అవన్నీ పనికి వస్తాయని తీసుకుపోతాం. రోజు 5,000 రూపాయలు పెట్టి కొంటున్నాం. మరి 5,000 పెట్టి కొంటున్నాం. మరిగా దగ్గు దమ్ము అవన్నీ అవుతున్నాయి. సర్వరోగ నివారణ అందుకని కొనుక్కుంటాం. ఇప్పుడు కొంచెం పిల్లలు మంచిగా సెట్ అయ్యింది. రోజుకి 5,000 పెట్టుకుంటుంది. నువ్వు రోజు పొద్దుగా గాడిదలా కాసుకుంటా చేసుకుంటా అక్కడికి వచ్చి మా తోటకాడికి వచ్చి తీసుకోపో అక్కడికి కలంకాడికి. నానే గాడి దగ్గర ఉంటాను. మిస్ కావద్దు మరి డైలీ తీసుకురావాలి. ఇస్తా నాకు జీతం పెట్టుకున్నాడు. అది టైం అవుతుంది మరి పాలు ఇంకా రాకపోయే మరి సత్యం వస్తాడా రాడా? మరి సత్యం మరి ఎటు పోయింది ఏం కదా మరి మరి ఇంతసేపు నీ పాలే అది నువ్వు ఏం పని చేస్తావా? 5,000 అంటే ఏం పని చేస్తారు సారు? నేను రిటైర్మెంట్ అయిపోయాను. రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు ఇంటికానే ఉంటుంది. నాకు పెన్షన్ వస్తుంది, 2 లక్షల దాకా వస్తుంది. 2 లక్షలు వస్తే కూడా మరి ఇంటికానే టైం పాస్ అయిపోయి. అట్లా కాదు సార్, ఒక పని చేయి. నేను గాడిదలు 3-4 గాడిదలు మాట్లాడినా నిన్ననే 5,000 లీటర్ అయితే నాకు నిద్ర పట్టలే. నేనే 3 గాడిదలు కొనుక్కున్నా. కొంటగా పైసలు వేలే కొంటనా నీకు 4,000 లీటర్ వస్తా. తప్పకుండా మరి 5 క్యాన్సల్ చేస్తాను. నేను ఆయన చెప్పను. నేను నీకు ఇంటికి తీసుకొచ్చి నువ్వు అచ్చు. జర నిన్ను జర చూడాను. అరే సతీష్ ఎటు పోయిండు? గాడిదలను ఇడవలే, పాలు విండలే, ఏం చేయాలి? ఎటు పోయిండు? రాజా ఇట్లా చెప్పండి. అంత మంచిదేనా? ఎటు పోయిండు సతీష్? ఎటు పోయింది? చుట్టమే కదా సతీష్ చుట్టమే, ఇంటికన్నా ఉన్నాడు ఆయన. అరే మరి గాడిదలు రాలే, గాడిదలు ఇడవలే, కడగలే, పాలు విండలే, అమ్మలే, చెయ్యలే. ఏమో ఈ మధ్యలో 4 గాడులు తెచ్చుకున్నాడు. వీటిని ఎప్పుడు మొన్న తెచ్చుకున్నాడు. ఇక్కడ చూసా అలవాటు చేసిందా? అరే నెల జీతం మారాలనుకుంటు 10,000. అవునా? పిలిపించి అడగాలి. గాడిదలు కొడుకతనే ఇస్తాడు, లేకపోతే ఏడిగా పోతలేడా పాలుగా? ఏ ఆడు రానే రాగాడికి. సరే చెప్తాది ఆయన కనబడితే నేను చెప్తాది. చెప్పు రమ్మన్. వారం రోజులు పాలు మంచిగానే చెప్తుండు, చిక్కగా చెప్తుండు. మరి సరిపోయేటట్టు మంచిగా వస్తున్నాయి. మరి ఏం చేస్తాం? ఇక పిల్లలకైతే మంచిగా సరిపోతాం కాబట్టి అవుతున్నాయి. మంచిగా అనిపిస్తుంది. ఆంకరం నయ్యమే ఆ పాల కన్నా ఈ పాలు. పోతుందా మరి ఇట్లా తయారవుతుంది? ఏమైనా కూరగాయలు అట్లా పోతుందా మేకలుగా? ఇంట్లో పాలు మంచిగా మేకలుగా పోతుందా పిల్లలు? గాడు కాదు
గాడి పాలు మేక పాలు మేక సంగతి ఏంది చెప్పు మేక పాలు పైసలు తీసుకుంటే డాక్టర్ దగ్గర ఏవి నీ గాడిదలు ఏవి ఏమి కాదు. గాడిదలు నమస్తే నమస్తే. గాడిదలు మేతకు పోయినాయి. మీకు ఎన్ని ఉన్నాయి గాడిదలు? మా గాయ 3 గాడిదలు ఉన్నాయి. ఎన్ని ఇస్తాయి? ఎన్ని ఇచ్చింది ఇప్పుడు? ఇక పాలు కావాలి నీకు? 2 లీటర్లు పాలు కావాలి. నీ గాయ పోతాం. ఏది నీకు ఎన్ని గాడిదలు ఆడదండి మొగదండి. ఒక్కటి ఆడింది 2 మగయినాయి. ఒక్క గాడిద పాలతోటి నువ్వు ఇవన్నీ తాగుకుంటే ఎట్లా పోతున్నావు? కుక్క పాలు మేక పాలు పోసుకుంటాడు. అబ్బో ఈ గాడి పాలు మన పాలు కాని వాళ్ళు పాలు తీస్తున్నారు. అబ్బో పైసలు కక్కుర్తి పడితే ఆ పాలు పాలు పోతే పొరన్న రోగం వచ్చింది. నా పాలు ఇంటి మీకు వచ్చింది. చక్కగా బర్రె కాసుకుని అయిపోయి నెలకు 200. ఈ గాడి పాలు పాలు పెయ్యంత వాళ్ళు పాలు ఇస్తారు ఏమో ఇస్తున్నాం. అబ్బో ఇది కనిపిస్తారు 2-3 రోజులు అయితే